రైట్గా 78,000 చెట్లు ఎట్లా కూలినాయి? క్లౌడ్ బరస్టా లేక టొర్నడోనా? తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ. ఐఎండి ఎన్ఆర్ఎస్సి సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ 1-2 రోజుల్లో రానున్న టీమ్స్ విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. దేశంలో ఇదే మొదటిసారి అట. పిసిసిఎఫ్ డోబ్రియాల్. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో నిన్న ఒకసారి అది చూస్తే అదెందుకు నొక్కినాయి? ఇగో తాడ్వాయి అడవుల్లో మొత్తం ఏది చెట్లు దాదాపుగా 78,000 చెట్లు కూలిపోయినాయి. డౌన్లోడే కాలేగా ఇది ఇంకా అదన్నా మేనం ఇగో కేసీఆర్ కనబడతలేడని చెప్పి పిల్లల పూట పోస్టర్లు వేసి 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ మిస్సింగ్ అని ముద్ర గుద్దిరు. ఎవరికైనా కనిపిస్తే చెప్పురా, ఎవరికైనా కనిపిస్తే పలానా మనిషిని. మేడారం అడవుల్లో సుడిగాలి. మేము మా టీం అంతా టీషర్ట్లు పంపిణీ చేసింది. పాపం బట్టలు లేని వాళ్ళకు వాళ్ళకి మేడారం అడవుల్లో దాదాపు 50,000 చెట్లు నీలమట్టం అయిపోయినాయి. అవి ఎందుకు కూలినాయి ఎవరికి అర్థమైతలేదు, అంతుపడతలేదు. అది 50,000 78,000 చెట్టు కూలినాయి అంట నిన్నటి వరకు. మళ్ళా పెరిగినాయి. ఎందుకు కూలిపోయినాయి ఏం కదా? పెద్ద చెట్లు అడవులే కథం అయిపోతున్నాయి. అడవులు మళ్ళీ ఈ విరగాలంటే ఎన్నడు కావాలి ఏం కథ కదా? అసలు ఏమైందాడా? క్లౌడ్ బరస్టా అసలు ఏందో అర్థమైతలేదు. అసలు అన్ని చెట్లు కూలినాయన్నా, ఏవో 1-2 తప్ప చెట్లన్నీ దాదాపు కూలినాయి. ఇట్లా ఎందుకు కూలినాయి ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి. 78,000 చెట్లు అంటే పెద్ద చెట్లు. ఇది అంతుపడతలేదు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవిలో నేల కొరిగిన భారీ వృక్షాలు 78,000 చెట్లు ఎట్లా కూలినాయి ఎవరికి అంతుపడతలేదు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. లైక్ చేయండి,